శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 3 కుంభరాశి వారికి వెనక జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 3వ తేదీన కుంభరాశి వారికి వెనక జరిగేది ఏమిటో, అలాగే ఈ రాశి వారికి వెనుకుండి ఎవరు ఏ విధమైన పరిస్థితులను కల్పిస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారి గురించిన పరిహారాలు, దేవతారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఏం చేయాలనుకుంటున్నారో, శత్రువులు రహస్యంగా వీరిని ఏ విధమైన పరిస్థితికి తీసుకురావాలని అడ్డంకులు ఏర్పరుస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు ముందుగా వ్యక్తిత్వాన్ని కనుక పరిశీలించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వారికి జాలి, దయ గుణం అధికంగా ఉంటుంది. ఇక దైవ గుణం కారణంగా వీరైతే కనుక చక్కటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా వీరు అస్సలు చూస్తూ ఊరుకోలేరు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందుండే మనుషులు ఈ యొక్క రాశివారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబం పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. బంధుమిత్ర వర్గం అంటే ఎక్కువగా అభిమానిస్తారు. నా అన్న భావం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎదుటి వారికి ఆకలితో ఉంటే అన్నం పెట్టే మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క రాశివారు. ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టినా కూడా ఎంతగా విజయం వరిస్తుందో అంతగానే వెనక్కి లాగాలని శత్రువులు చూస్తూ ఉంటారు. వీరి యొక్క మంచితనం కారణంగా శత్రువులు చూసి ఓర్చుకోలేక వీరి ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి అవకాశాలను వెనక నుండి వారు తప్పించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగ స్థానంలో కానీ, వ్యాపార స్థానంలో కానీ మీకున్నటువంటి కోపం కారణంగా వారు అవకాశాలను కూర్చుకుంటూ ఉంటారు. కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఎదుటివారికి అవకాశం ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మీరు కల్పించవచ్చు. పరోక్షమైన మాటల ద్వారా మిమ్మల్ని నమ్మే వ్యక్తులను కూడా వారైతే కనుక నమ్మకుండా మీ పైన నిందలను వేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు చేసే పనుల కారణంగా కొన్నిసార్లు ఎదుటివారికి అవకాశం ఇచ్చి వారి యొక్క ఇబ్బందులను, పన్నాగాలను వీరు సృష్టించడానికి ఉపయోగపడుతున్నట్లు ఉంటారు. వీరికి ఉన్నటువంటి పరిస్థితులను శత్రువులు చేజిక్కించుకొని వీరికి ఉన్న ఆర్థిక పరిస్థితులను కుంటుపరచడానికి ఎక్కడా కూడా ధన సహాయం అందకుండా వీరికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేకుండా నీలాప నిందలు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నిందా ప్రచారాలను చేస్తూ ఉంటారు. లేని కొన్ని కల్పితాలను సృష్టిస్తూ ఉంటారు. దీనికి వీరికి ఉన్నటువంటి మాట తూలేతనం కారణంగా, కోపం కారణంగా అవకాశాలను ఇచ్చిన వారవుతారు. మీ కోపాన్ని మీరు నియంత్రించుకుంటే మీకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వ్యాపార స్థానంలో, ఉద్యోగ స్థానంలో, డబ్బు విషయంలో ఏ పని మొదలు పెట్టినా కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించి చేయడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతోనూ మీకున్న పరిస్థితులను చర్చించడం ద్వారా చక్కటి సలహాలు, సూచనలు అందుతాయి. రాజకీయ ప్రవేశం ఏర్పడుతుంది. అలాగే కుల వృత్తులు చేసేవారికి, చిల్లర వ్యాపారాలు చేసేవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి మిశ్రమమైన ఫలితాలు దక్కుతున్నాయి. ఈ యొక్క రాశి వారు ఇరుము వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.